నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో తాత్కాలిక పక్షవాతం ప్రమాదమే, మెదడు క్యాన్సర్కు వినూత్న జెల్ చికిత్స, గుండెను తట్టిలేపే సిపిఆర్, యోగాతో ఎసిడిటీ మాయం, ఇంకా హెల్త్ టిప్। కొన్నిసార్లు పేరును చూసి మోసపోతూ ఉంటాం। ఇది మనుషులకే పరిమితం కాదు, జబ్బుల విషయంలోనూ ఇలాంటి చూస్తూ ఉంటాం। తాత్కాలిక పక్షవాతం అలాంటిదే। లక్షణాలు అప్పటికప్పుడు కనిపిస్తూ తగ్గిపోతూ ఉండటంతో మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు। కానీ ఆ కొద్దిపాటి లక్షణాలే ముందు ముందు పూర్తి స్థాయి పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు। వైద్య పరిభాషలో ట్రాన్సియంట్ ఇష్కెమిక్ స్ట్రోక్గా పిలిచే తాత్కాలిక పక్షవాతం గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం। పక్షవాతం ఎంత ప్రమాదకరమైందో చెప్పక్కర్లేదు। సత్వరం చికిత్స అందకపోతే వైకల్యం బారిన పడక తప్పదు। కొన్నిసార్లు ప్రాణాపాయమూ సంభవించవచ్చు। మెదడు భాగానికి రక్త సరఫరా ఆగిపోవటం లేదా మెదడులోకి రక్తస్రావం కావటం వల్ల పక్షవాతం వస్తుంటుంది। సాధారణంగా రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడడం లేదా పూడికల మూలంగా రక్త సరఫరా నిలిచిపోతుంటుంది। అదృష్టవశాత్తు కొందరికిది కొద్దిసేపే ఉండొచ్చు, కొద్ది నిమిషాల్లోనే లక్షణాలు తగ్గిపోవచ్చు। దీన్నే ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అని వాడుకలో TIA అని పిలుస్తారు। TIAలో లక్షణాలు కొద్దిసేపే ఉండి తగ్గిపోతుండడంతో మనలో చాలామంది ఈ సమస్యను తేలికగా తీసుకుంటున్నారు। నిజానికి ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని చెబుతారు డాక్టర్లు। ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అంటే ఇదో రకమైన మినీ స్ట్రోక్ లాంటిదే। అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం మూలాన కొంతమందికి కనపడే సిమ్టమ్స్నే వాటిని మనం TIAs అంటాం, ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్స్। అంటే ఈ పక్షవాతం లక్షణాలు కొద్దిమందికి అంటే ఒక కాలు చేయి బలం తగ్గటం కానీ, మాట తేడా రావటం కానీ, లేకపోతే ఒక కంట్లో చూపు తగ్గటం కానీ, లేకపోతే తల తిరుగుతున్నట్లు బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు। ఇవి 24 అవర్స్ లోపల, ముఖ్యంగా ఒక గంట లోపలే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ మందికి ఉంటాయి। 24 అవర్స్ లోపలే తగ్గిపోతే టెక్నికల్గా డెఫినేషన్గా మనం ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అంటాం। కానీ చాలామందికి కొన్ని నిమిషాల్లోనే తగ్గిపోతుంది। మ్యాక్సిమం సాధారణంగా చాలామందిలో గంట సేపు కంటే ఎక్కువ ఉండదు। వీళ్ళల్లో మనం పరీక్ష చేస్తే అంటే మనం చూసినప్పుడు ఉన్న సిమ్టమ్స్ ఒక గంట తర్వాత, ముఖ్యంగా ఒక రోజు లోపలే తగ్గిపోతాయి। MRI లాంటి స్కానింగ్ చేస్తే దాంట్లో లక్షణాలు ఏమి ఉండవు। కానీ మనం ఈ TIAని అంత తేలిగ్గా తీసుకునేది కాదు। అదొక వార్నింగ్ సైన్, ఫ్యూచర్లో స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకొని స్ట్రోక్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటామో అలాంటి ట్రీట్మెంటే తీసుకోవాల్సి ఉంటుంది। కొద్దిసేపు మాత్రమే ఉండి ఆపై తగ్గిపోయే TIA సమస్యలో కూడా లక్షణాలన్నీ పూర్తిస్థాయి పక్షవాతంలాగే ఉంటాయి। శరీరంలో ఒకవైపు ముఖం, కాలు, చెయ్యి వంటి భాగాల్లో బలహీనత, మొద్దుబారటం, మాట తత్తరపోవటం, ఇతరుల మాటలు అర్థం కాకపోవటం, ఒక కంట్లో కానీ 2 కళ్లల్లో కానీ చూపు పోవటం లేదా రెండేసి వస్తువులు కనిపించటం, తల తిప్పటం, శరీరం మీద పట్టు కోల్పోయి తూలటం, సమన్వయం కొరవడటం, ఇవన్నీ తాత్కాలిక పక్షవాతం లక్షణాలే। కొందరికి ఈ లక్షణాల్లో ఒకటి కన్నా ఎక్కువే ఉండొచ్చు। ఇవి పదే పదే వస్తుండొచ్చు, లేదు వేర్వేరు లక్షణాలు పొడసూపొచ్చు। మెదడులో ప్రభావితమైన భాగాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి। పక్షవాతం లక్షణాలు కనిపించి వెంటనే తగ్గిపోవటం వల్ల హమ్మయ్య ప్రమాదం గడిచింది, గండం నుంచి గట్టెక్కినట్లే అని చాలామంది భావిస్తుంటారు। మర్నాడో ఆపై వారమో డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటారు। కానీ కొందరిలో తీవ్ర నష్టమే జరుగుతుందంటారు నిపుణులు। ఈ ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్స్ ఈ పక్షవాతం చిహ్నాలు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి, కాకపోతే ఒక కొన్ని నిమిషాల్లో కానీ లేకపోతే గంట లోపల కానీ తగ్గిపోతూ ఉంటుంది। వీళ్ళు ముఖ్యంగా అంటే కొంతమందికి కాలు చేయి బలం తగ్గటం కానీ, కొద్దిమందికి మాట తేడా రావటం కూడా జరగవచ్చు, లేకపోతే కొద్దిమందికి కంటి చూపు సడన్గా తగ్గిపోవచ్చు, మళ్ళీ వెంటనే ఇంప్రూవ్ అవుతుంది। అలాగే కొద్దిమందికి ఈ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ లాగా అంటే తల తిరగటం లాంటిది రావచ్చు, నడుస్తుంటే తూలుడు లాంటివి కూడా రావచ్చు। సో ఇలా ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఈ TIA అనేది అన్ని మనం తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ఒక మినీ స్ట్రోక్। ఇది తొందరగా వచ్చి ఇది సడన్గా వచ్చి తొందరగా తగ్గిపోతుంది। కానీ
ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళలో మళ్ళీ సంవత్సరం లోపల స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఓవరాల్గా తీసుకుంటే టైం గడిచే కొద్దిగా రిస్క్ తగ్గొచ్చేమో కానీ బట్ టీఏఏ వచ్చిన వాళ్ళకి స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. తాత్కాలిక పక్షవాతం బారిన పడిన వారిలో మెదడులోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నట్టు, కొందరిలో ఆయా భాగాలు శాశ్వతంగా దెబ్బతింటున్నట్టుగా స్కాన్ పరీక్షలు చెబుతున్నాయి. పక్షవాతంలో నాడీ కణాలు, వీటి మధ్య అనుసంధానాలు చాలా వేగంగా చనిపోవటం ఆరంభిస్తాయి. కొద్దిసేపు రక్త సరఫరా ఆగినా మెదడు దెబ్బతినడానికి దారితీస్తుంది. టీఐఏ బారిన పడ్డవారిలో చాలామందికి 24 నుంచి 48 గంటల్లోనే పూర్తిస్థాయి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అది చాలా తీవ్రంగా రావచ్చు కూడా. సుమారు 10.5% మందిలో 3 నెలల్లోనే మరోసారి పక్షవాతం వస్తున్నట్టు, వీరిలో సగం మందికి తొలి 2 రోజుల్లోనే ఇది సంభవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ టీఏఏస్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్కి, స్ట్రోక్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్కి వచ్చే రిస్క్లే దీనికి కూడా ఉంటుంది. అంటే టీఏఏ అంటే స్ట్రోకే, కాకపోతే ఇది మినీ స్ట్రోక్, తొందరగా తగ్గిపోతుంది, కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఏజ్ పెరుగుతున్న కొద్దికి వీళ్ళకి స్ట్రోక్ వచ్చే రిస్క్ అదే టీఏఏ కానీ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా 60 years దాటిన వాళ్ళకి ఎక్కువ శాతం ఉంటుంది. అంటే స్ట్రోక్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు, కానీ ఏజ్ పెరిగే కొద్దికి రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అట్లాగే బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ డయాబెటీస్, తర్వాత అంటే షుగర్ వ్యాధి, తర్వాత కొంతమందికి ఈ ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండటం, ఇవి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి అన్నమాట. సో అందుకని ఎవరైనా కూడా ఈ టీఏఎస్ వచ్చిన వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటాకి వీళ్ళు ఏం చేయాలంటే ఈ బీపీ కంట్రోల్లో ఉంచుకోవటం, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవటం, అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత డైట్ అది మార్చుకోవటం. అంటే ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉన్నాయి తీసుకోవటం, ఆయిల్ అది తగ్గించుకోవటం, అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, అలాగే వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా అది కూడా కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొద్దిమందికి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా, అంటే మనం ఈ టీఏఏ వచ్చిన వాళ్ళు గుండె కూడా పరీక్ష చేయించుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది హార్ట్ బీట్ అబ్నార్మాలిటీ ఉన్నా, లేకపోతే ఈ హార్ట్ పంపింగ్ ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నా కూడా కొద్దిమందికి ఈ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి టీఏఏ వచ్చిన వాళ్ళు కొన్ని పరీక్షలు అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ టెస్టులు, ఆ రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ కూడా చేయించుకోవాలి. ఉదాహరణకి కొద్దిమందికి కాలు చేయి వీక్నెస్ వస్తే మనం స్కాన్తో పాటు ఎంఆర్ఐ, సిటీ స్కాన్తో పాటు, అంటే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్తో పాటు ముఖ్యంగా ఈ డాప్లర్ అంటే నెక్కి బ్రెయిన్కి వెళ్ళే ఈ నెక్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ డాప్లర్ స్కాన్ కానీ, సిటీ యాంజియోగ్రామ్, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ కానీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొద్దిమందికి ఈ హార్ట్ బీట్ ఎలా ఉందో చూసుకోవటానికి హోల్టర్ మానిటరింగ్ లాంటివి కూడా చేసుకొని రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ అంటారు. ఈ రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఫ్యూచర్లో ఈ టీఏఎస్ని మనం రాకుండా చూసుకోవచ్చు. తాత్కాలికంగా కనిపిస్తూ తగ్గిపోయే పక్షవాతం టీఐఏను తేలికగా తీసుకోవడానికి లేదు. ఏమాత్రం అనుమానిత లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించడం తప్పనిసరి. మెదడును స్కాన్ చేస్తే సమస్య బయటపడుతుంది. టీఐఏ అయితే రక్తం గడ్డకట్టకుండా చూడడానికి డాక్టర్లు ఆస్పిరిన్, క్లోపిడెగ్రల్ వంటి మందుల్ని ఆరంభిస్తారు. కొందరికి ఇతరత్రా మందులు, చికిత్సలు అవసరం అవ్వచ్చు. తీవ్ర ముప్పు తప్పిన తర్వాత తక్కువ మోతాదులో ఆస్పిరిన్ ఒక్కటే సూచిస్తారు. టీఐఏ విషయంలో ఇలా ముందే జాగ్రత్త పడితే అది పక్షవాతానికి దారి తీయకుండా నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. మెదడులోని కణితులకు చికిత్స చేయటంలో ఎంతగానో ఉపయోగపడే ఒక వినూత్న జెల్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. మెదడులో కణితులు పురుడు పోసుకోవటం అనేది ప్రాణాంతకమైన సమస్య. వీటికి చికిత్స చేయటం కూడా కష్టమే. ముఖ్యంగా గ్లయోబ్లాస్టోమా రకానికి చెందిన కణితులు ఒక పట్టాన చికిత్సకు లొంగవు. సర్జరీ చేసి తొలగించిన కొద్ది నెలల్లోనే తిరిగి మళ్లీ ప్రాణం పోసుకుంటూ ఉంటాయి. అందుకే వీటి బారిన పడ్డ వారిలో 25% మంది మాత్రమే ఏడాది వరకు జీవిస్తూ ఉంటారు. కేవలం 5% మంది మాత్రమే 5 ఏళ్ల వరకు జీవిస్తూ ఉంటారు. మెదడు క్యాన్సర్ చికిత్సలో కణితి లేదా గ్లయోమా మూల కణాలను సమూలంగా తీసేయలేకపోవటం అనేది డాక్టర్లకు పెద్ద సవాలు. ఈ కణాలు చాలా ఉద్రిక్తంగా ప్రవర్తిస్తూ ఉంటాయి.
చుట్టుపక్కల కణజాలంలోకి తేలికగా త్వరగా చొచ్చుకెళ్లిపోతూ ఉంటాయి. అందువల్ల సర్జరీ సమయంలో కణితి, మామూలు కణజాలం మధ్య సరిహద్దులను స్పష్టంగా గుర్తించడం శస్త్రచికిత్స నిపుణులకు సాధ్యం కాదు. మెదడులోని అన్ని కణజాలాలు ముఖ్యమైనవే కావటం వల్ల వీలైనంత ఎక్కువ భాగాన్ని తొలగించలేరు. ఇదే కణితి మళ్లీ ఏర్పడటానికి ఇది వీలు కల్పిస్తుంది. ఫలితంగా జీవనకాలం కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీకి చెందిన పరిశోధకులు ఒక వినూత్న హైడ్రోజెల్ను రూపొందించారు. దీన్ని కణితి తొలగించిన భాగంలోకి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. జిగురు ద్రవం రూపంలో ఉండటం వల్ల ఈ జెల్ మెదడంతటా పరుచుకుంటుంది. ఆపై చుట్టుపక్కల కణజాలానికి నెమ్మదిగా మందును విడుదల చేస్తుంది. క్యాన్సర్ కణాలను నిర్మూలించే రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఇలా గ్లయోమా మూల కణాలను నిర్మూలిస్తూ క్యాన్సర్ తిరగబెట్టడాన్ని నివారిస్తుంది. ఫలితంగా జీవనకాలం కూడా పెరుగుతుందని భరోసానిస్తున్నారు పరిశోధకులు. ఆకస్మికంగా గుండెపోటుతో హఠాత్మరణం చెందారని వార్తల్ని మనం తరచూ వింటూ ఉంటాం. అప్పటి వరకు చురుకుగా మన మధ్య పనిచేసిన వ్యక్తి ఉన్నట్లుండి హఠాత్తుగా గుండెను పట్టుకుని విలవిల్లాడిపోతూ పడిపోవటం, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే మనిషి మనకు దక్కకుండా పోవటం మనకు తెలిసిందే. నిజానికి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాస్త వివేచనతో వ్యవహరిస్తే మనిషి నిండు ప్రాణాల్ని నిలబెట్టడం సాధ్యమే. కీలక గడియల్లో మరణిస్తున్న గుండెను తట్టి లేపుతూ ప్రాణం పోసే ఆ ప్రక్రియ పేరే సిపిఆర్. ఆపత్కాలంలో ఆపన్న హస్తంలా నిలిచే సిపిఆర్ ప్రక్రియ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సిపిఆర్ చేయడానికి వీలుగా గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తిని ముందుగా సమతలంగా ఉన్న నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. తరువాత ఆ వ్యక్తి గడ్డాన్ని కొద్దిగా పైకి ఎత్తి పట్టుకోవాలి. దీనివల్ల శ్వాసక్రియ సాఫీగా సాగడానికి వీలుగా ఉంటుంది. ఆపై తల దగ్గర పెట్టి ఊపిరి తీస్తున్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలి. ఊపిరి తీసుకోవడం లేదని తెలిసిన తర్వాత ముక్కు 2 రంధ్రాలను మూసేసి నోట్లో నోరు ఉంచి గాలి ఊదాలి. ప్రాణం ఉన్నట్లు కదలిక గాని ఊపిరి తీసుకోవడం గాని లేకపోతే ఛాతీపై ఒత్తిడి కలిగించేందుకు సిద్ధం కావాలి. ఛాతీ ఎముక కిందుగా మీ 2 చేతుల్ని ఉంచాలి. మోచేతుల్ని ఇదిగో ఇలా తిన్నగా ఉంచాలి. అంటే భుజాలు, మోచేతులు అన్నీ ఒకే లైన్లో ఉండాలి. దీనివల్ల మీ శరీరం బరువును ఉపయోగించుకునేందుకు వీలవుతుంది. 1.5 నుంచి 2 అంగుళాల లోపలికి 2 చేతుల్ని ఉపయోగించి కిందికి నొక్కుతూ ఉండాలి. ఇలా నిమిషానికి 80 నుంచి 100 సార్లు చెయ్యాలి. కిందికి నొక్కడం, పైకి వదలడం అన్నది 2 సమానంగా జరగాలి. మధ్యలో వదిలివేయకూడదు. ఇలా 15 సార్లు నొక్కిన తర్వాత నోట్లో నోరు ఉంచి కృత్రిమ శ్వాస ఇవ్వాలి. గుండెపోటు వచ్చిన ఆపత్కాలంలో ఇలా సిపిఆర్ చేయటం వల్ల విలువైన ప్రాణాన్ని నిలబెట్టిన ప్రాణదాతలమవుతాం. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఏం తిన్నా ఛాతీలో ఒకటే మంటగా ఉంటుంది. పదే పదే పుల్లటి తేన్పులు వస్తూ ఒకటే చికాకుగా ఉంటుంది. పొట్టలో ఉండాల్సిన ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకు రావటమే ఇందుకు కారణమని చెబుతారు నిపుణులు. ఎసిడిటీ బాధల నుంచి ఉపశమనం పొందటానికి కొన్ని ప్రత్యేక యోగాసనాలు ఎంతగానో ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. ఎసిడిటీ బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ఎసిడిటీ సమస్యలకి ఏ విధమైనటువంటి యోగాసనాలు వేయాలి, ఎటువంటి ముద్రలు వేయాలి అన్నదాని విషయంగా మనం తెలుసుకుంటాం. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అర్ధ పశ్చిమోత్తానాసన్, పవనముక్తాసనం మరియు వరుణ ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఎసిడిటీ సమస్యలకి అద్భుతంగా ఉపయోగపడే కొన్ని ప్రత్యేకమైన ఆసనాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అర్ధ పశ్చిమోత్తానాసన్, పవన్ముక్తాసన్, వరుణ ముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా అర్ధ పశ్చిమోత్తానాసన్ దండాసన భంగిమకి రావాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. కుడికాలు జతలో ఎడమ కాలుని కూడా 2 పాదాలు జతలో ఉంటాయి. ఈ ఆసనం కూర్చొని చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. ముందుగా
కుడి కాలుతో చేస్తాం. ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి కాలు యొక్క తొడ భాగానికి తాకించే విధంగా ఉంచుకొని 2 చేతులు కుడి తొడపైన ఈ విధంగా ఉంటాయి. 2 చేతులు రేట్ చేస్తూ పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. 2 చేతులతో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. తలని ఎంత వీలైతే అంత కుడి కాలు యొక్క మోకానికి తాకించే విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు నిదానంగా పైకి రావాలి. కుడి కాలు యొక్క పాదాన్ని చేతులను వేరు చేసి స్ట్రైట్గా వచ్చి చేతులను దించాలి. ఇప్పుడు అదేవిధంగా ఎడమ కాలుతో చేస్తాం. ఎడమ కాలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. కుడి కాలు ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క అరిక తొడ భాగాన్ని తాకించాలి. 2 చేతులు కూడా శ్వాసను తీసుకుంటూ పైకి రేట్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. 2 చేతులతో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకొని నుదుటి భాగాన్ని ఎడమ కాలు యొక్క మోకాలకు తాకించగలిగితే తాకించాలి. లేదంటే ఎంతవరకు వంగగలిగితే అంతవరకే వంగి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు మరలా 2 చేతులని పాదాన్ని వేరు చేసి నిదానంగా పైకి రావాలి. శ్వాసను తీసుకుంటూ రెండు చేతుల్ని యథాస్థానానికి తీసుకొని వచ్చి ఇప్పుడు పవనముక్తాసనం చేస్తాం. శవాసన భంగంకి రావాలి. ఎడమ కాలుని పొట్టపైన ఫోల్డ్ చేసి 2 చేతులతో ఎడమ మోకాల దగ్గర పట్టుకోవాలి. నిదానంగా శ్వాస తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ హెడ్ రైజ్ చేసి గడ్డాన్ని తాకించి ఉంచాలి. హ్యాండ్స్ రిలీజ్ చేసి లెగ్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి 2 చేతులతో కుడికాల యొక్క మోకాల దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ హెడ్ రైజ్ చేయాలి. ఇప్పుడు నిదానంగా హెడ్ రిలీజ్ చేసి హ్యాండ్స్ రిలీజ్ చేసి కుడికాలను రిలీజ్ చేయాలి. ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేయాలి. 2 చేతులతో 2 కాళ్ళను పట్టుకొని హెడ్ రైజ్ చేయాలి. హెడ్ రిలీజ్ చేసి హ్యాండ్స్ రిలీజ్ చేసి కాల్ని యథాస్థానంలో తెచ్చుకొని ప్రశాంతాసనలో ఉండాలి. ఇప్పుడు ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. ఎడమ ప్రక్క తిరిగి కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోవాలి. వరుణ ముద్ర సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని చేయవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో చిటికిన వేలిని బొటన వేలు యొక్క చివర్లు మాత్రమే తాకించాలి. చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు స్ట్రైట్గా ఉండాలి. వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి.
ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి ఈ పశ్చిమోత్తాసనాన్ని, అదేవిధంగా ఈ పవన ముక్తాసనాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ మరి స్పైసీ ఫుడ్స్ని అవన్నీ కూడా అవాయిడ్ చేసి చక్కగా మంచినీళ్ళు తీసుకొని ఈ యొక్క వరుణ ముద్ర ప్రాణాయామం చేసినట్లయితే వారం 10 రోజుల్లో ఈ ఎసిడిటీ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో పాటించాల్సిన మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. కీమోథెరపీ తీసుకుంటున్న కాలంలో రోజువారీ వంటల్లో అల్లం, పసుపు కాస్త ఎక్కువగా వాడండి. అలాగే ద్రాక్ష, క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. కీమోథెరపీతో వచ్చే దుష్ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి.